వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే అండి, నేను డైటీషియన్ సౌమ్య. డయాబెటీస్ మధుమేహ వ్యాధి అనగానే అందరికీ ఆహారం అన్నది ఎంత ఇంపార్టెంటో తెలుసు. డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే గనక అది మనతో సావాసం ఉండాల్సిందే జీవితాంతం. సో దీన్ని మనం ఒక మంచి సావాసం చేయాలి అంటే గనక మన ఆరోగ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలు, మన జీవన శైలిని బట్టి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్లో ఏంటంటే గుండె జబ్బులు కానీ, నరాలకు సంబంధించి కానీ, మూత్రపిండాలకు సంబంధించి కానీ ఇవి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తాం. ఒకటి అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఉండొచ్చు, లేదు డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే చాలా సంవత్సరాలైంది షుగర్ వచ్చి కానీ కంట్రోల్ లేదు, లేదా సరిగ్గా మనం మేనేజ్ చెయ్యట్లేదు, ఇలాంటి వాళ్ళకి మనం కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తాం. సో ఈ డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి ఆహారం తినాలి అన్నది ఎప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అన్నీ మనకి తెలుసు, అన్నీ చాలా వాటిల్లో చూస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ అన్నది ఉంటుంది. అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రూట్స్ గురించి చూద్దాం. జనరల్గా డయాబెటీస్ అనగానే పండ్లు తినొద్దు అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకు తినొద్దు, ఏమి తినాలి అన్నది మనం చూద్దాం. సో డయాబెటీస్లో ఫ్రూట్స్ అసలు తినొచ్చా తినకూడదా? పండ్లు చాలా మంచి ఆహార పదార్థం. అది దాంట్లో ఉన్న డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉంటాయో, ఆ రంగురంగులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఫైటో ఆక్సిడెంట్స్ అంటాము, ఫైటోకెమికల్స్ అంటాం. ఈ ఫైటోకెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ప్లస్ మనకి సెల్యులర్ లెవెల్లో అయ్యే డ్యామేజ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఇంత విలువైన పదార్థాలు ఉన్న, పోషకాలు ఉన్న పండ్లను ఈ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకోవాలా వద్దా? సో మధుమేహ వ్యాధి ఉంది కదా, వీళ్ళకి కొన్ని మాత్రమే రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, అన్ని పండ్లు మానేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది, అంటే మనం తిన్న వెంటనే మన షుగర్ని పెంచేస్తుంది, బాడీలో శరీరంలో ఉన్న షుగర్ వాల్యూస్ అన్నది పెంచుతుంది. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ మీడియం కానీ లో కానీ ఉన్న పండ్లని మనం తీసుకోవచ్చు. ఇవి ఎందులో ఉంటుంది అంటే, ఒకటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద పండు కూడా ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది. సో జామకాయ, బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ, తర్వాత కివి, డ్రాగన్ ఫ్రూట్, ఇలాంటివన్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం టు లోలో ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. పుచ్చపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నది తక్కువ ఉంటుంది, కానీ గ్లైసెమిక్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ పుచ్చపండును మాత్రం మనం లిమిట్గానే తినాలి. ఆ మాటకి వస్తే ఏ పండు కూడా మనము 100 to 150 గ్రామ్స్ని దాటకూడదు. ముఖ్యంగా మంచిగా ఆహారం తిని లాస్ట్లో మళ్ళీ స్వీట్ టచ్ లాగా ఈ ఫ్రూట్స్ని ఎప్పుడైతే తింటామో అప్పుడు మన షుగర్ ఎక్కువ పెరిగిపోతుంది. సో అందుకని ఫ్రూట్స్ తినచ్చు, తినడానికి ఆరోగ్యానికి చాలా మంచిదే. కాకపోతే టైమింగ్, క్వాంటిటీ, క్వాలిటీ మూడు ఇంపార్టెంట్. సో మనం ఇన్ బిట్వీన్ స్నాక్ లాగా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అవి మన శరీరంలో చాలా విటమిన్స్, మినరల్స్, ఈ ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నిటిని మన శరీరంలో పెంచుతుంది. సో వీటిని మనం 11 o'clock స్నాక్ లాగా కానీ, ఈవినింగ్ 4-5 o'clock స్నాక్ లాగా కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు ఫ్రూట్స్, షుగర్ ఉన్న వాళ్ళు ఏ ఫ్రూట్స్ తినకూడదు. అరటి, మామిడి, సపోటా, సీతాఫలం, పనస, వీటిని ద్రాక్ష, ఈ 6 పండ్లు మాత్రం అయినంతవరకు తీసుకోకుండా ఉంటేనే మంచిది. వీటిల్లో మనకి గ్లైసెమిక్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వీటిని మనం ఎక్కువగా తినడం వల్ల షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చాలా మటుకు మనం చూస్తామండి, మ్యాంగో సీజన్ అవ్వగానే
హాస్పిటల్ రద్దీ పెరుగుతోంది. ఎందుకు అంటే మ్యాంగో సీజన్లో చాలామంది మ్యాంగో రెసిస్ట్ చేయడం కష్టం, మామిడి పళ్ళు రెసిస్ట్ చేయడం చాలా కష్టం. సో దాంట్లో మామిడి పండు సీజన్లో బాగా మామిడి పళ్ళు తినేసి షుగర్స్ బాగా పెంచేసుకొని మామిడి పళ్ళు సీజన్ అయిపోగానే హాస్పిటల్కి వచ్చేస్తారు. సో మనం మామిడి పండు తినాలి అనుకుంటే కూడా అది మితంగా తీసుకుంటే దానివల్ల ఎక్కువగా నష్టం జరగదు. కానీ రోజు తింటే అందరిలాగా మళ్ళీ తర్వాత ఈ షుగర్ వాల్యూస్ పెరిగిపోయి ఎక్కువ కంట్రోల్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఫ్రూట్స్ అన్నవి ఇంపార్టెంటే, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి, జ్యూసుల్లాగా తీసుకోవద్దు, అండ్ లిమిట్ క్వాంటిటీ తినాలి. ఈ 3 మనం గుర్తుపెట్టుకుంటే ఇందాక చెప్పిన చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ మనం మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ అన్నిట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్సే కాకుండా పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి విటమిన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి మినరల్స్ ఉంటాయి. తర్వాత విటమిన్స్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం వీటిని నీట్గా కడిగేసి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ ఇంకొకటి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు లేదా జనరల్గా కూడా జ్యూస్ చేయకపోవడమే చాలా మంచిది. మనము లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే కనుక షుగర్స్ తొందరగా పెరుగుతాయి. సో మనం పండ్లు తినాలి, దాని బెనిఫిట్ రావాలి అనుకుంటే కనుక కొంచెం కొంచెమే తీసుకోవాలి, పండులాగా తినాలి. అండ్ పండ్లలో కూడా మళ్ళీ దానిపైన సాల్ట్ వేయడము లేకపోతే ఇంకేదైనా అడిషన్ చేసుకోవడము ఇవన్నీ చేయకూడదు. పండు న్యాచురల్గా యాజ్ ఇట్ ఈస్ స్వీట్ అండ్ సార్, తీపిగా పుల్లగా ఉంటుంది కాబట్టి అలాగే దాన్ని ఎంజాయ్ చేస్తే, నేచర్ ఇచ్చింది న్యాచురల్గా ఎంజాయ్ చేస్తే అది ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ చాలా ఇష్టం, చాలా రకాలుగా ఉంటాయి. అండ్ వీటిని మనం చిరుతిళ్ళలాగా కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యమైన చిరుతిండి ఒకటి ఉంది అంటే కనుక దీన్ని మనం డ్రై ఫ్రూట్స్ అని అనొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద చాలా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మినీ న్యూట్రిషన్ బాంబ్స్ అనొచ్చు అనమాట. అంటే చాలా రకాల పోషకాలు దీంట్లో మనకి లభిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ చూస్తే కనుక 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనము పండ్లని డిహైడ్రేట్ చేసి అంటే ఎండబెట్టి చేసి వచ్చేవి. అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి అంజీర్ కానీ లేకపోతే కిష్మిష్ కానీ ఖర్జూరాలు కానీ ఆర్ క్రాన్బెర్రీస్ ఇలాంటి వాటిని మనము డ్రై ఫ్రూట్స్ అంటాము. కివి ఇలాంటివి కూడా మనకి దొరుకుతున్నాయి డ్రై ఫ్రూట్స్ లాగా. ఇది కాకుండా పలుకులు ఏవైతే ఉంటాయో వీటిని కూడా మనం డ్రైడ్ నట్స్ కింద లెక్క పెడతాం. సో ఈ డ్రైడ్ నట్స్ అంటే మనకి కాజు, పిస్తా, బాదాం, వాల్నట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి డ్రైడ్ నట్స్ కింద వస్తాయి. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా మనకి డ్రైడ్ నట్స్ కింద వస్తాయి. సో ఇవన్నీ చూస్తే కూడా వీటిల్లో ఉన్న ముఖ్యమైన పదార్థాలు ఏంటి అంటే ఒకటి ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్స్ ఏంటంటే మన మాంసకృతులు. సో మన శరీరానికి కావలసిన మాంసకృతులు ఆమ్లాలు ఏవైతే ఉంటాయో అమైనో యాసిడ్స్ అంటాము, మంచి కాంబినేషన్లో మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటి నుండి కూడా ఎస్పెషలీ ఈ నట్స్ నుండి దొరుకుతుంది. ఈ నట్స్తో ఇంకో బెనిఫిట్ ఏంటంటే వీటిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా మనకి గుండె జబ్బులు తగ్గించడానికి, అంటే ఎన్సిడి అంటాం, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, అంటే మన జీవన శైలితో వచ్చే జబ్బులని ఎన్సిడీస్ అంటాం. సో ఈ జబ్బులు మనకు రాకుండా ఉండడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా హెల్ప్ చేస్తాయి. అందులో ఒకటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. సో అలాంటి వాటిల్లో బాదాము, అక్రోట్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పిస్తా ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇంకా కావాలంటే మనకి ఇప్పుడు కొత్తగా బ్రెజిల్ నట్స్, మ్యాకడేమియా నట్స్, హేజిల్ నట్స్ ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి. సో ఇవన్నీ కూడా మంచి సాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ కాంబినేషన్లో ఉంటుంది. తర్వాత వీటిల్లో మినరల్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం ఇవన్నిటికీ చాలా మంచిది. సో కొన్ని రకాల జబ్బులకు కానీ, క్యాన్సర్ ప్రివెన్షన్కి కానీ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి కానీ మంచి బలమైన ఆహారం కావాలి అంటే కనుక
ఇలాంటి నట్స్ అన్నీ కలిపి లేదా ఒక్కొక్క రోజు ఒక్కో నట్స్ లాగా ఇచ్చేసి ఇవ్వచ్చు వీళ్ళకి. తర్వాత ఈ నట్స్ అన్నీ కూడా అందరూ తినచ్చు, కాకపోతే కొన్ని డిజీజ్ కండిషన్స్లో కొన్ని జబ్బుల్లో కొంచెం రెస్ట్రిక్షన్ అన్నది ఉంటుంది. సో మంచివి కదా అని మనం ఎక్కువగా తినడానికి లేదు. ప్రతిదీ కూడా ఇప్పుడు ఫ్రూట్స్ అంటే డ్రైడ్ ఫ్రూట్స్ ఏవైతే మనం ముందు చెప్పుకున్నామో అదొక 30 గ్రాముల వరకే తీసుకోవడం మనకి ఒక సర్వింగ్ కిందికి వస్తుందన్నమాట. ఈ నట్స్ కూడా ఒక 15 to 20 గ్రామ్స్ తీసుకోవచ్చు, అంటే ఒక 5 to 6 నట్స్ ఒక రోజుకి మనం తినచ్చు. అంత మాత్రం మనకది సేఫ్టీ అన్నమాట. అంటే దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. ప్లస్ దానివల్ల ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి కానీ లేకపోతే ఈ మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బాగా లభిస్తుంది. ముఖ్యంగా చూస్తే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఎక్కువ మటుకు వాళ్ళు ఎక్కువ ఆహారం తినలేరు కాబట్టి ఇలాంటి వాటిని మనం పౌడర్ చేసి ఇస్తే గనక పాలల్లోనో లేకపోతే ఫ్రూట్ పైన చల్లి ఇస్తే గనక వాళ్ళకి క్యాలరీ డెన్స్ అంటాం కదా, అలాగా బాగుంటుంది. అండ్ పిల్లలు నట్స్ తినడం ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి స్మూదీ లాగా లేకపోతే చిక్కీ లాగా ఇవి సాయంత్రం స్నాక్స్ కిందికి ఇస్తే కనుక వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం తినడానికి ఇష్టపడతారు. సో ఇలా మనము డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ మన ఆరోగ్యంలో మనం రెగ్యులర్గా తినే ఆహారానికి ఒక ఫుడ్ ఐటెం లాగా రెగ్యులర్గా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకొకటి, ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి మనం చాలామందిని ఈ మధ్యలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అన్ని రకాల నట్స్ అన్నది పెట్టుకుంటున్నాము. కానీ టైంకి తింటున్నామా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. సో వీటిని మనం ఎలా తీసుకుంటున్నాము, ఎప్పుడెప్పుడు తింటున్నాము, ఇవన్నీ కొద్దిగా మనము చూడొచ్చు. సో ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జనరల్ నార్మల్ పర్సన్ మాత్రం, అంటే ఏ జబ్బు లేని వాళ్ళు రోజు ఏదో ఒక వెరైటీ లాగా ఎర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ అయినా కూడా వాళ్ళు స్నాక్ లాగా తీసుకోవచ్చు. అండ్ పిల్లలకి మటుకు స్నాక్ బాక్స్ ఉంటుంది కదా, 11 o'clock స్నాక్స్ ఆర్ 10 o'clock స్నాక్స్ స్కూల్కి ఈ నట్స్ అన్నది ఇస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఒక రెగ్యులర్ హ్యాబిట్ అయిపోతుంది. సో ఈ హ్యాబిట్ వల్ల ఏంటంటే వాళ్ళు యాజ్ దే ఆర్ గ్రోయింగ్, అంటే ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకు కూడా కొంచెం మంచి అలవాట్లు తినడంలో హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఇంకొకటి, ఈ నట్స్ సాల్టెడ్ కానీ లేకపోతే షుగర్ కోటెడ్ కానీ ప్రిఫర్ చేయొద్దు. లేదా ఇప్పుడు మనకి ఎక్కువ మటుకు పెరి సాల్ట్ అని అలాగా వెరైటీగా వస్తున్నాయి. బట్ అవన్నీ అలా ఫామ్లో తింటే గనక ఎక్సెస్ సాల్ట్, ఎక్సెస్ షుగర్ మళ్ళీ మన డైట్లో యాడ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఫ్రెష్గా రాగా ఉన్నాయి తీసుకుంటే, లేదా నానబెట్టి తింటే, ఈ 2 విధాలుగా ఎలా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళకి టైం కన్స్ట్రెయింట్ చాలా ఉంటుంది. సో ట్రావెల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక చిన్న బాక్స్లో వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నారనుకోండి, ఆర్ కార్లో ట్రావెల్లో పెట్టుకుంటే కనుక ఇన్ బిట్వీన్ టైంలో ఒక సిగ్నల్ పడ్డప్పుడు కానీ లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఒక 5-6 నట్స్ తినేస్తే ఆ రోజు వాళ్ళు తినాల్సిన అమౌంట్ తీసేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఇలా వాళ్ళకు కూడా మంచి పోషక ఆహారం ఒక టైం అయినా తిన్నట్టుగా ఉంటుంది. అండ్ వీటిని జనరల్గా అలా రాగా తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. లేదు పిల్లలు అలా తీసుకోవట్లేదు, చిన్నప్పటి నుండి మనం అలవాటు చేయాలి అనుకుంటే కనుక వీటిని మనం కర్రీస్లో గ్రేవీస్ లాగా కూడా యాడ్ చేయొచ్చు. పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ కొంచెం టమాటో, ఆనియన్తో పాటు కొద్దిగా గ్రేవీ, ఈ ఏదైనా మెలన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్ కానీ యాడ్ చేస్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొద్దిగా క్వాంటిటీ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆరోగ్యమైన ఆహార పదార్థాలని మన రొటీన్ డయట్లో ఇంక్లూడ్ చేస్తే గనక మంచి స్కిన్ టోన్, మంచి హెయిర్ అండ్ కార్డియాక్ డిసీజెస్ లాంటి వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ అనగానే, మధుమేహ వ్యాధి అనగానే అందరికీ ఒకలాంటి భయం ఉంటుంది. ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఉంటుంది, కానీ అంత ఈజీగా కూడా ఉండదు. ఎందుకంటే ఆహారం మనం చిన్నప్పటి నుండి, మనం పుట్టినప్పటి నుండి మనకు అలవాటైన ఒక పద్ధతి. సో ఆహారంలో మార్పులు అన్నది అంత తేలికగా కూడా ఉండదు. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వైట్ రైస్ అన్నది, అంటే అన్నం తినలేదు అంటే అది మనం ఉపవాసం కిందే లెక్కేస్తాము, లేకపోతే అసలు ఏమీ తినలేదని కూడా లెక్కేస్తాం.
సో ఈ వైట్ రైస్ నిజంగా అంత డేంజరా? వైట్ రైస్ తింటే నిజంగా అంత షుగర్ పెరుగుతుందా? ఇది మనం ఇవాళ వీడియోలో చూద్దాం. సో వైట్ రైస్ అన్నది ఏంటంటే మనకి గ్లైసమిక్ ఇండెక్స్ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా వైట్ రైస్ అన్నది ఏంటంటే మనకి దీంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది 80 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్లో వైట్ రైస్ ఒక కాంపోనెంట్ అన్నమాట. సో ఈ వైట్ రైస్ తినడం వల్ల మనకి జనరల్గా షుగర్ అన్నది పెరుగుతుంది. ఇది చాలా స్టడీస్లో కూడా చూశాను. కాకపోతే సౌత్ ఇండియాలో డయాబెటీస్ రిస్క్ ఎంత ఎక్కువగా ఉందో అలాగే వైట్ రైస్ తినకుండా కూడా చాలామంది ఉండలేరు. సో వైట్ రైస్ వల్ల షుగర్ పెరుగుతుంది, దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అంటే హాని చేస్తుంది, షుగర్ పెరుగుతుంది, కాకపోతే అలవాటును మార్చుకోవడం కూడా కష్టంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొన్ని చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ చూద్దాము. వాటి వల్ల వైట్ రైస్ తిన్నా కూడా మనం ఎలా షుగర్ మేనేజ్ చేసుకోవచ్చు అన్నది చూడొచ్చు. సో జనరల్గా వైట్ రైస్ అంటే ఇంతకు ముందు జనరేషన్స్ చూస్తే గనక వాళ్ళకి ఎక్కువ ఇంత పాలిష్ చేసిన బియ్యం ఉండేది కాదు. వాళ్ళు కొంచెం పొట్టుతో తినేవాళ్ళు. సో మనకి ఇప్పుడు బ్రౌన్ రైస్ కానీ లేకపోతే ఇలాంటివి దొరుకుతున్నాయి కదా, అలా తినేవాళ్ళు అనమాట. సో దానితో ఇప్పుడు ఇది కంపేర్ చేస్తే పైన పొట్టంతా వెళ్ళిపోతుంది కాబట్టి దీని గ్లైసమిక్ లోడ్ కూడా పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అది అంత సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి దానివల్ల కూడా మన తిన్న తర్వాత షుగర్ అన్నది ఎక్కువ అయిపోతుంది. సో ఈ తిన్న తర్వాత షుగర్ ఎప్పుడైతే ఎక్కువైతుందో డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ రిస్క్ కూడా అంతే పెరిగిపోతుంది. సో మనం తినే ఆహారంలో మితంగా తినడం ఎంత ముఖ్యమో అందులో ఆ మిత ఆహారంలో కూడా ఎలాంటి పదార్థాలు తింటున్నాము, ఏ కాంబినేషన్లో తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక స్టడీలో ఏం చూశారంటే వైట్ రైస్ మనం బియ్యం కడిగి ఆ నీళ్ళు తీసేసిన తర్వాత ఆ నీళ్ళు తీసేయడం, గంజిలాగా వార్చుకొని తినడం వల్ల కూడా కొద్దిగా అంతగా షుగర్ పెరగదు. రెండోది రాత్రి వండింది ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే తినడం వల్ల కూడా రెసిస్టెన్స్ స్టార్చ్ అన్నది ఇంప్రూవ్ అయ్యి దానివల్ల కూడా మనకి షుగర్ అన్నది అంతగా పెరగదు. కాకపోతే ఈ రెండిట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతోంది కానీ క్వాంటిటీ కూడా ముఖ్యమే. అండ్ ఈ వైట్ రైస్ మనం దేంతో తింటున్నాం? జనరల్గా రైస్ ప్రాబ్లం ఏంటి అంటే దానికి కొంచెం కర్రీ ఉన్నా కొంచెం పచ్చడి ఉన్నా కూడా మనం చాలా క్వాంటిటీ తినొచ్చు. ఒక రోజుకి 100-150 గ్రాముల కంటే తక్కువ తింటే గనక అంతగా హాని చేసే ఛాన్సెస్ ఉండవు. కానీ మనం 150 గ్రాములు 100 గ్రాములు అంటే ఇది మళ్ళీ మన హైట్ వెయిట్ని బట్టి కూడా ఉంటుంది, మన డైలీ ఇంటేక్ని బట్టి కూడా ఉంటుంది. సో అబౌవ్ 100 గ్రామ్స్ తీసుకోవడం వల్ల కూడా ఒక మీల్లో ఎస్పెషల్లీ దీనివల్ల కూడా మనము షుగర్ లెవెల్స్ బాగా పెరగడం చూస్తాం. సో క్వాంటిటీ ఇంపార్టెంట్ ఫస్ట్. రెండోది వచ్చేసి క్వాలిటీ. ఇప్పుడు మనం ఈ వైట్ రైస్ని ఏ కాంబినేషన్లో తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. సో సపోజ్ మనము ఈ వైట్ రైస్ అన్నది పచ్చడి ఆర్ ఓన్లీ పెరుగు ఆర్ ఓన్లీ కొద్దిగా కూర వేసుకొని తింటే కనుక షుగర్ తొందరగా పెరుగుతుంది. సో అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అంటే ఎంత అన్నం ఉందో అంత కూర అంతే పప్పు కూడా వేసుకొని తింటే కనుక అంత షుగర్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఉండవు. సో ఇవన్నీ కూడా ఒక లెక్క అయితే ఇండివిజువల్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ కూడా ఇంపార్టెంటే. సో అందుకని వైట్ రైస్ తినొచ్చు, కాకపోతే లిమిట్గా తినడం అన్నిటికంటే ముఖ్యం. లేదు మానేయగలుగుతాము అంటే ఆ వైట్ రైస్కి మనకి ఈక్వలెంట్గా కొర్రలు, రాగులు, సమలు, జొన్నలు ఇలాంటి తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వైట్ రైస్ బదులుగా వీటిని అన్నంలాగా వండుకొని కూడా మనం తీసుకోవచ్చు. వీటి వల్ల ఏంటంటే గ్లైసమిక్ లోడ్ అన్నది కొంచెం కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత వైట్ రైస్తో జనరల్గా మనం ఇంకా ప్రిపరేషన్స్ కూడా చేస్తుంటాం. సో అలా ప్రిపరేషన్స్ చేసినప్పుడు కూడా కాంబినేషన్ ఏదైతే చేస్తామో అలా తీసుకోవడం వల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఈ వైట్ రైస్ ఏదైతే ఉందో వీటిని మనం ఎంత లిమిటేషన్గా వాడుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. సో దట్ షుగర్ కంట్రోల్ అన్నది కూడా మన చేతుల్లో ఉంటుంది.
సో జనరల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు వైట్ రైస్ నేను ఎలాగూ తినాలి అనుకుంటే గనక రోజులో ఒక్క పూట మట్టుకే తీసుకోవచ్చు, అది కూడా లిమిట్గా తీసుకోవాలి. అండ్ దానితో కూడా మనం కాంబినేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా చేసుకుంటామో దానివల్ల అంత నష్టం కాకుండా ఉంటుంది. ఇంకొకటి మెల్లిగా తినడం, ఫాస్ట్గా తినడం వల్ల కూడా మన షుగర్ లెవెల్స్ అన్నవి ఎక్కువైపోతాయి. అండ్ వైట్ రైస్ ఏంటంటే తొందరగా అరిగిపోతుంది, సో దానివల్ల కూడా నెక్స్ట్ మీల్కి మనకి ఆకలి ఎక్కువ వేస్తుంది. సో మనం ఎప్పుడైతే సరైన కాంబినేషన్లో తీసుకుంటామో అప్పుడు ఈ ఆకలి అన్నది కంట్రోల్ అవుతుంది. ఆ కంట్రోల్ అయినప్పుడు మనకి తిన్న తర్వాత షుగర్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. సో అందుకని వైట్ రైస్ తింటే గనక క్వాంటిటీ ఆఫ్ దాంతో తినే పప్పు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి ఈ బియ్యం శాతం తగ్గిస్తే గనక, అన్నం శాతం తగ్గిస్తే గనక అది షుగర్ వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ వాళ్ళకే కాకుండా ప్రీ డయాబెటీస్ అంటాం కదా, షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.